నిరుపేదలైన దళితులని కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్న కలెక్టర్ సిగ్గు 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 పేద ప్రజల మాటలు పట్టించుకోకుండా తిరుగుతున్న ఈడీ గారు సిగ్గు 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 పేద ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతున్న ఈడీ గారు సిగ్గు 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 సార్ మేము ప్రజావానికి వేయనాం పోతే అప్లై చేస్తే ఏది చేసినా రేషన్ కార్డు లేదని చెప్తుండ్రు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఎంతో మందికి ఇచ్చారు, కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. ఏం అడిగినా రేషన్ కార్డు అంటారు. కావాలంటే మీరు వచ్చి మా ప్రూఫ్స్ మేము ఉన్న ఊర్లో ప్రతిదీ మనం ఎంక్వైరీ చేసుకోండి. ఎంత కష్టపడి మేము చాలా తిరుగుతున్నాం సార్, ఎంతో మందికి రాలేదు. సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాం, 2 సంవత్సరాల నుంచి తిరిగినా కూడా రావట్లేదు. ప్లీజ్ మాకు కంపల్సరీ రేషన్ కార్డు అనేది అమలు తీసేయండి. కంపల్సరీ మాకు దళిత బంధు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఎస్సీ కార్పొరేషన్ బండసీనన్న గారికి ఇంటికి వచ్చాం, ముట్టడి చేసాం. మాకు కంపల్సరీ రేషన్ కార్డు అమలు దళిత బంధు రావాలని కోరుకుంటున్నాం. ఎంతో మంది 3000 మంది మేము పోరాడతాం. ఈడీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ప్రజావానికి ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు ప్లీజ్ రేషన్ కార్డు అనే అమలు తీసేయండి, మాకు కంపల్సరీ చేయండి. ఎంతో మందికి రాలేదు, చాలా మంది బాధపడుతుండ్రు. ఇది రాకపోతే మేము ఆపయ్యాం, కంపల్సరీ ధర్నా చేస్తూనే ఉంటాం. మాకు దళిత బంధు వచ్చేదాకా మేము అస్సలకే ఊకోం. దళిత బంధు అందరికీ రాలేదు సార్. ఇప్పుడు మేము ధర్నా ఇక్కడ చేసేది, ముట్టడి చేసేది బండ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర చేస్తున్నాము. ఎంతో మంది ఉన్నాం, 1000 మంది ఉన్నాం మేము అక్కడ, దళిత వాళ్ళమే మేమందరికీ. ఇప్పుడు రీజన్ అడిగితే రేషన్ కార్డు అని అడుగుతున్నారు మమ్మల్ని. మాకు అన్నీ ఉన్నాయి, అకౌంట్ నెంబర్ వచ్చినా కూడా డబ్బులు పడలేదు. మాకు అందరికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి, బండ శ్రీనివాస్ గారికి, హైదరాబాద్ అందరికీ. ముఖ్యమంత్రి గారు దళితులను ఉద్దేశించి దళితులను ఉన్నతిగులుగా తీర్చిదిద్దడానికి పైలట్ ప్రాజెక్ట్ గా హుజరాబాద్ కేంద్రంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ నిన్న పేపర్లో చూస్తే 100% హుజరాబాద్లో దళిత బంధు గ్రౌండింగ్ అయిపోయిందని న్యూస్లో ఇచ్చారు. కానీ 100% అయిపోలేదు. మా బాధలు అర్థం చేసుకోండి. ఇంకా 90% కూడా కాలేదు. రాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి. మేమందరం కూడా ఈడీ ఆఫీస్ అని, కలెక్టర్ ఆఫీస్ అని, అనేక ఎస్సీ కార్పొరేషన్ బండసీనన్న గారికి ఇంటికి తిరిగి 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 మేమందరం అలసిపోయాము. దయచేసి మీరందరూ మా బాధను అర్థం చేసుకొని మా అందరికీ లబ్ధిదారులైన అందరికీ దళిత బంధు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటున్నాము. దీన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి మీరు వెళ్ళాలని, దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వచ్చిన ఒక గొప్ప పథకాన్ని మీరు 100% హుజరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ, కొత్తలో మరి రేషన్ కార్డులు లేవు, ఏం లేవు, ఉన్నతంగా అందరికీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఉన్న బడ్జెట్ అంతా గాలిపాలు చేసి ఈరోజు రేషన్ కార్డు అని చెప్పేసి, మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి నిజమైన పేదలకు, నిజమైన దళితులకు ఈరోజు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మన్ను కొట్టే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఈడీ గారు కానీ అనేక మంది వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. దయచేసి దీన్ని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా అందరికీ కూడా దళిత బంధు వచ్చేలా మీరు చేయాలని మిమ్మల్ని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాను సార్. ముఖ్యమంత్రి గారు ఎంతో మరి బాధితులమంతా కూడా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారి ఇంటికి రావడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం కోసం. కానీ వారి అందుబాటులో లేనందువలన దీన్ని వాళ్ళ యొక్క గృహానికి లేకపోతే ఆ గేటుకైనా అంటించి వెళ్తామని చెప్తున్నాం.